మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ప్రవీణ్. నేను జనరల్ ఫిజిషియన్ సిటీ న్యూరో సెంటర్లో. సో ఈరోజు మనకి వాకింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, వీటి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనకి వ్యాయామం చేయడం చాలా అవసరం అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. కానీ మనం వీలైనంత వరకు ఈ వ్యాయామానికి దూరంగా ఉంటాం. ఎందుకంటే ఎవరికి ఉదయం లేవగానే ఓపిక ఉండదు, ఆర్ లేదంటే ఏదో రకమైన పనులు పెట్టుకుంటారు. ఏదో రకంగా వాకింగ్ ఆర్ వ్యాయామం అనేది ఎట్లాగోలా మిస్ అనేది చేస్తూనే ఉంటారు. జనవరి 1వ తారీఖు రాగానే అందరూ ఆటోమేటిక్గా వాకింగ్ అనేది ఆర్ లేదంటే జిమ్ అనేది మొదలు పెట్టేస్తారు. ఆ తర్వాత వారం 10 రోజుల్లో అది మళ్ళీ డిస్కంటిన్యూ అయిపోద్ది. సో ఈ వాకింగ్ వల్ల మనకు అసలు ఉపయోగాలు ఏంటి, మనం వాకింగ్ మానకుండా ఎలా కంటిన్యూ చేసుకోవాలి, దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో వ్యాయామం చేయడం, వాకింగ్ చేయడం అనేది మనకి అందరికీ అత్యంత అవసరం. మనకి హార్ట్ హెల్త్, గుండె ఇబ్బందులు ఎప్పటికీ రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం మొదట చేయాల్సింది ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవడం. ఆ తర్వాత దాంతోపాటు ఖచ్చితంగా ప్రతిరోజు 30 నిమిషాల నుంచి 45 నిమిషాల పాటు వ్యాయామం చేయడం. ఏదో రకంగా వ్యాయామం పూర్తిగా కుదరట్లేదు అనుకుంటే కనీసం వాకింగ్ అన్నా చేయడం. సో ఈ వాకింగ్ అనేది దీనివల్ల మనకి రకరకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి కలుగుతూ ఉంటాయి. మొట్టమొదటిగా మీరు చూసుకుంటే మనం ఏదో రకంగా కుర్చీలోంచి లేచి కొంచెం దూరం అన్న మనం కాసేపన్నా కదులుతూ ఉంటే మనకి ఈ గుండెకి ఎంతో హెల్ప్ అవుతుందని చెప్పి రకరకాల స్టడీస్ అనేవి మనకి చెప్తా ఉన్నాయి. సో మొట్టమొదటిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదో ఒక టైంలో మీరు ఉదయమే అనే కాదు, సాయంత్రమో ఉదయమో రాత్రో ఏదో టైంలో ఏదో కాసేపైనా సరే లేచి మీ కుర్చీలోంచి లేచి ఆర్ ఏదో రకంగా కదలాలి. చాలామంది నా దగ్గరికి వచ్చినప్పుడు అందరూ చెప్తా ఉంటారు, సార్ మేము పొద్దున్న నుంచి లేచి మా పనిలో అక్కడ తిరుగుతూ ఉంటాం, మాకు ఆల్మోస్ట్ రోజుకి 4 కిలోమీటర్ పైన వాకింగ్ అయిపోద్ది. వ్యాయామం, టార్గెటెడ్ వాకింగ్ ఈజ్ డిఫరెంట్, రెగ్యులర్గా మీ పని డిఫరెంట్. మీ బాడీ అనేది మీకు ఒక రకంగా మీ పనికి అలవాటు పడిపోయి ఉంటుంది. కానీ మీరు ఖచ్చితంగా టార్గెటెడ్ వాకింగ్ అంటే మీరు టైం పెట్టుకొని వాక్ చేయాలి. సో ఇది ఎలా అంటే 30 నిమిషాల్లో 3 కిలోమీటర్లు నడవాలి, 40 నిమిషాల్లో 4 కిలోమీటర్లు నడవాలి అనేది. ఈ రకంగా పెట్టుకొని మీరు చేసినప్పుడు మీకు రకరకాల హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయి. సో మీరు దీన్ని ఎలా చేయొచ్చు అంటే, ప్రతిరోజు ఉదయం లేచి అబ్బా వాకింగ్కి వెళ్ళాలా ఈరోజు అనేది అనుకోకుండా వారానికి కనీసం 3 రోజులైనా వాకింగ్, మినిమం 3 రోజులు, ఒక 2 రోజులు మీకు నచ్చిన వ్యాయామం ఇంట్లో చేయడం. ఈ రకంగా పెట్టుకోవడం ద్వారా మనకి దీర్ఘకాలికంగా కలిగే ఈ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, లేకపోతే గుండెకి సంబంధించిన వ్యాధులు లైక్ హార్ట్ అటాక్ కానీ ఇలాంటి వాటికి బారిన పడకుండా మనం జాగ్రత్తగా ఉంటాం. ఇంకా మనకి ఈ మధ్యన బాగా తెలిసిన విషయాలు ఏంటంటే, మనం ఈ వాకింగ్ ద్వారా ఆర్ లేదంటే వ్యాయామం చేయడం వల్ల ఆల్మోస్ట్ మన క్యాన్సర్ 50% మనం క్యాన్సర్ బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు అనేది మనకి రకరకాల స్టడీస్ చెప్తా ఉంది. సో ఇంకో రకంగా ఈ వాకింగ్ అనేది చేయడానికి చాలామందికి టైం అనేది ఉండదు. అందరూ ఉదయం నుంచి రాత్రి దాకా పనిలో పడిపోవడం, లేకపోతే గుర్తు రాకపోవడం, లేదంటే రాత్రిపూట పని చేయడం, ఏదో ఒక రకంగా ఏదో ఒక దాంట్లో పడిపోయి ఈ వాకింగ్ అనేది మిస్ అవుతూ ఉంటారు. సో దీనికి మీరు ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే, మీ ఫోన్నే పీడోమీటర్ లాగా ఉపయోగించవచ్చు. అంటే మీ ఫోన్ లోపల మీరు ఎన్ని అడుగులు వేస్తున్నారు అనేది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో మీకు సపరేట్గా వాకింగ్ చేయడానికి కష్టం అవుతున్నప్పుడు, మీరు వీలైనంత వరకు మీ పనిలో ఉన్నప్పుడో లేకపోతే మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు సపరేట్గా వాకింగ్ అనేది వెళ్లకుండా మీ ఫోన్ని జేబులో పెట్టుకొని నడవడం, లేదంటే ఒక స్మార్ట్ వాచ్ని మీ చేతికి పెట్టుకొని నడవడం ద్వారా మీరు రోజుకి ఎన్ని అడుగులు వేస్తున్నారు అనేది కూడా మీరు ఒకసారి మీరు సొంతంగా తెలుసుకోవచ్చు. సో ఈ రకంగా రోజుకి కనీసం 10 నుంచి 12,000 అడుగులు వేయగలుగుతున్నారు అంటే సుమారుగా మీరు 6 నుంచి 8 కిలోమీటర్ల పాటు నడుస్తున్నట్టు అనమాట. సో ఈ రకంగా మీరు రోజుకి 10 నుంచి 12,000 అడుగులు కానీ మీరు వేస్తున్నారంటే, దీనివల్ల కూడా మీరు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా, ఈ గుండెకి సంబంధించిన వ్యాధుల బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. సో ఈ వాకింగ్ వల్ల మీకు ప్రైమరీగా వచ్చే బెనిఫిట్ ఏంటంటే, ఒకటి కీళ్ళ నొప్పులు ఇలాంటివి రాకుండా ఉండడం. పర్టికులర్గా మీకు ఇప్పుడు ఎవరికైతే ఇళ్లల్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఇలా రకరకాల ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు జాయింట్ మూమెంట్స్ అనేవి ఎక్కువగా చేస్తున్నప్పుడు ఈ కీళ్ళ వాపులు, వ్యాధులు రాకుండా వారిని వారు కాపాడుకోవచ్చు. అదొకటే కాకుండా డయాబెటీస్, పర్టికులర్గా ప్రైమరీగా ఈ షుగర్ అనేది మీరు రోజు చూస్తూనే ఉంటారు, మాకు షుగర్ వచ్చింది. మీరు బరువు తగ్గడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఈ వాకింగ్ రోజుకి 30 నుంచి 40 నిమిషాలు చేస్తున్నప్పుడు. సో మీరు
తినే ఆహారం మీద దృష్టి పెట్టి ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం మీరు రోజుకి 30-40 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే ఈ డయాబెటీస్ ఆన్సెట్ అవ్వడం నుంచి కూడా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. అంటే వీలైనంత వరకు ఈ డయాబెటీస్ మీకు సోకకుండా మీకు రాకుండా డిలే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మీరు హైపర్ టెన్షన్ అంటే హై బీపీ, ఈ హై బీపీ బారిన పడకుండా కూడా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. రోజుకి 30-40 నిమిషాల పాటు మీరు వాకింగ్ కనుక చేస్తే మీ బ్లడ్ ప్రెషర్స్ కూడా మీకు కంట్రోల్లో ఉంటాయి. ఇది ఒకటే కాకుండా దీర్ఘకాలికంగా గుండెలో మీకు రక్తనాళాలు బ్లాక్ అవ్వకుండా కరోనరీస్లో హార్ట్కి బ్లడ్ సప్లై చేసే కరోనరీ బ్లడ్ వెజల్స్లో కూడా బ్లాక్స్ రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. సో అందుకోసం ఖచ్చితంగా ఏదో రకంగా రోజుకి 30-40 నిమిషాల పాటు, వారానికి 3-5 రోజుల పాటు ఖచ్చితంగా వాకింగ్ చేయండి. ఇది ఒకటే కాకుండా వాకింగ్ని ఇంకా బెనిఫిషియల్గా మార్చుకోవాలి అనుకుంటే మీరు చేయగలిగింది ఒక 2 నిమిషాల పాటు నడిచి, ఒక 2 నిమిషాల పాటు స్లోగా జాగింగ్ చేయడం, చేసి మళ్ళీ 2 నిమిషాల పాటు నడవడం, మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు జాగింగ్ చేయడం, మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు నడవడం. ఈ రకంగా చేసినప్పుడు మీ వాకింగ్ ఇంకా మోర్ బెనిఫిషియల్గా మార్చుకోవచ్చు అన్నమాట. సో దీనివల్ల ఇంకా మీకు మోర్ బెనిఫిట్ అనేది కలుగుతూ ఉంటుంది. ప్రైమరీగా మీకు హార్ట్కి సంబంధించింది అనుకోండి, లేదంటే మీకు ఈ కరోనరీ బ్లాక్స్ అనేవి నేను ఇప్పుడే చెప్పాను అవి రాకుండా అనుకోండి, లేదంటే మీ బ్లడ్ ప్రెషర్ని తగ్గించుకోవడంలో అనుకోండి. ఈ రకంగా అన్ని రకాలుగా మీకు హెల్ప్ అవుతుంది. సో రోజుకి కనీసం 10-10,000 అడుగుల పాటైనా నడవండి. లేదంటే రోజు ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా ఒక 30-45 నిమిషాల పాటు మీరు వాకింగ్కైనా వెళ్ళండి. దీనివల్ల మీరు మీ హెల్త్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు.